సుదర్శన్ అంటే మనకి గుర్తొచ్చేది ఫస్ట్ 'మహేష్ బాబు' గారు గుర్తొస్తారు. అది ట్విట్టర్‌లో 'బాబు అడ్డా' అంటారు. మరి 'మహేష్ బాబు' గారికి ఈ 'సుదర్శన్ 35 అడ్డా' అని ఎప్పుడొచ్చింది? ఈ నేమ్? అంటే మహేష్ బాబు గారే చెప్పారు. ఒకసారి 'మురారి' చూసిన తర్వాత డాడ్ కృష్ణ గారు మెచ్చుకున్నారు బాగుంది అనేసి. దట్స్ వెన్ హి హాస్ ఎన్ అటాచ్‌మెంట్ టు దిస్ థియేటర్ అనేసి. దాని తర్వాత ఒక 10 సినిమాలొచ్చాయి. 'దూకుడు' గానివ్వండి, 'ఊపిరి' గానివ్వండి అండ్ మెనీ అదర్స్. 'అడ్డా' అనేది పోయిన 5 ఇయర్స్ నుంచి వస్తుంది టాపిక్. ఆయన ఏఎంబీ ఉన్నా గాని మీ దగ్గరికే 'సుదర్శన్‌కే' వచ్చి యాహ్! ఫ్యాన్స్‌తో కూర్చొని సినిమా చూసారు. అవునండి. 'మహర్షి' అప్పుడు వచ్చారు. 'మహర్షి' అప్పుడొచ్చారు. అండ్ 'గుంటూరు కారం' ఆ! కూడా చూసారు 'గుంటూరు కదా! కారం' గూడా 'గుంటూరు వచ్చారు. కారం' కూడా చూసారు. వి ఆర్ రియల్లీ గ్రేట్‌ఫుల్ టు మహేష్ బాబు ఫర్ లైకింగ్ అవర్ థియేటర్ టు సచ్ ఎన్ ఎక్స్‌టెంట్. అండ్ ఆల్ థాంక్స్ టు హిమ్ అండ్ హిస్ ఫ్యాన్స్. మీ ఫేవరెట్ హీరో ఎవరు ఇంతకి? Mahesh Babu also is one of my favorite heroes. I think he has grown as an actor, doing his best ability, intense action roles చేసుకుంటూ వస్తున్నాడు. So like that he has grown as an actor and liked by many. Prabhas is also there. And yeah, all of them are good guys. But personally ఉన్నారు. One or two. నేను చిన్నప్పుడు probably 20 years ఉన్నప్పుడు Kamal Haasan used to be my favorite actor. Few of my cousins used to follow his movies, etc. సాగర్ సంగమం, స్వాతిముత్యం టైంలో వి వర్ యంగ్‌స్టర్స్. ఇప్పుడు హీరో గారు థియేటర్‌కొస్తున్నారంటే మీకు ముందుగానే ఇన్ఫో వస్తుందా? వచ్చేస్తది. వన్ డే ఈ మధ్య ఫ్యాన్స్ కూడా తెలిసిపోతుంది. అది ట్విట్టర్‌లో వస్తున్నారు అని యాహ్! చెప్పి యాహ్! 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 బుక్ చేసుకుంటున్నారు అప్పటికప్పుడు. యాహ్! ఆ! ఆ అరేంజ్‌మెంట్స్ అవన్నీ ఎలా చేసుకుంటారు? ఇబ్బంది లేకుండా ఆడియన్స్‌కి? వాళ్ళ టీమ్ ఆఫ్ బౌన్సర్స్ వచ్చేస్తారు. శ్రేయస్ మీడియాలు అండ్ వన్ మోర్ కంపెనీ ఈస్ ఆల్సో దేర్ నా. దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. మోస్ట్ ఆఫ్ ఇట్. వి డూ అవర్ జాబ్. వి డూ అవర్ జాబ్. సెక్యూరిటీ పరంగా మీ సైడ్ నుంచి ఎలా ఉంటుంది? ఆహ్, పోలీస్ సిస్టమ్ వచ్చేస్తది కొంచెము. మీ అండ్ పర్మిషన్ అడుగుతారా? ఇలా హీరో గారొస్తున్నారు. పోలీస్ వాళ్ళని అడుగుతాం. ఈ మధ్య ఇవ్వట్లేదు గానీ, ఈ 1 ఇయర్ నుంచి ఇవ్వట్లేదు. బట్ అడుగుతాం యాక్చువల్లీ. సార్ ప్లీజ్ ప్రొవైడ్ సమ్ సపోర్ట్ అనేసి అడుగుతాం. యాహ్! మీకు వచ్చినప్పుడు ఏదైనా జరుగుతుందా? ఏమైనా అవుద్దా అనే భయం ఉంటది. అదే ఉంటది. మేజర్ వరే ఉంటది. వెళ్ళే వరకు గూడా. ఐల్ టెల్ యూ అట్లాంటి దానికి ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడు గూడా మన హైదరాబాద్‌కి ఎంత జల్ది ఎళ్ళిపోతే అంత మంచిదని అనిపించేది. కర్మగాలి ఏదైనా అయిందనుకోండి 10 ఇయర్స్ మన సిటీ బ్లాక్ లిస్ట్ అయితది. అవును. సో, ఆ భయము మన థియేటర్‌లో గూడా ఉంటది బేసికల్లీ. సో, వి టేక్ ఎ లిటిల్ అడిషనల్ కాషన్. కొన్ని సిస్టమ్స్‌లో ముగ్గురైతే ఐదుగురుంటారు. అట్లా టు ప్రివెంట్ సర్టెన్ థింగ్స్. ఏదైనా సినిమాకి ఏదైనా గొడవ జరిగిందా? గొడవ జరిగి ఎక్స్‌ట్రా సెక్యూరిటీని తెప్పించి అప్పటికప్పుడు అయింది. మేనేజ్ చేయలేని సిట్యుయేషన్. ఒకసారి అయింది. ఐల్ టెల్ యూ 'దూకుడు' ఏదో మూవీ రిలీజ్ అప్పుడు చాలా ఫ్రెంజీ అరౌండ్ 2, 3 ఇయర్స్ అగో చానా ఫ్రెంజీ ఉండే. అయితే ఫైర్ క్రాకర్స్ కాలిస్తే అది బోయి ఒక బిల్డింగ్ మీద ఒక భాగం మీద పడి, అక్కడ బిల్డింగ్ మీద ఎన్నో రోజుల నుంచి ఉన్న పేపర్లు అయ్యో! కొంచెం అంటుకొని, దాన్ని ఆపడం ఒక పనయిపోయింది. సో, అప్పుడు మాకు బుద్ధొచ్చింది. అదే ఆ భయం అదే నాది. ఫైర్ అండ్ వాటర్ అయితే ఏమి ఉండదు మన దగ్గర. ఫైర్ 2 సెకండ్స్‌లో మారిపోతుంది సిట్యుయేషన్ కాబట్టి వి హావ్ స్టాప్డ్ వి హావ్ స్టార్టెడ్ ప్రివెంటింగ్ టు ద మాక్స్. అంటే నువ్వు ఫైర్ ఫాన్స్ ఔట్ ఆఫ్ ఫ్రెంజీ ఆ హిట్ స్ప్రే కొడతారు చూడండి లైటర్ పెట్టి ఇట్లా. అది ఇలా లైట్ ఆ! పెట్టి ఇలా కొడతారు. యో అని కొడతారు పూనకం వచ్చినట్టు. యెస్ అదంతా ఫ్రెంజీ బట్ ఇట్ క్యాన్ బి డామేజింగ్ మ్యాన్. సో, నువ్వలా చేస్తే పోలీస్ కేస్ అనేసి స్టిక్కర్‌లు పెట్టాం. వి ఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ అవర్ ఓన్ ఆడియన్స్ బేసికల్లీ. బట్ ఇట్ ఈస్ నెసెసరీ. అవును. ఇట్ ఈస్ నెసెసరీ. అతను అజ్ఞానంగా ఇలా అది కొట్టి తనకే తనకే తగులుతుండొచ్చు. అబ్సల్యూట్‌లీ. నకో, నకో వెళ్తూ నకో దట్స్ ఆల్.